హాయ్ అండి. ఈ ప్లాంట్ ఆకులు ఎంత చక్కగా పనిచేస్తాయని మీకు తెలుసా? చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు అయితే మీకు మంచి ప్లాంట్ అయితే పరిచయం చేయబోతున్నాను. ఇది చక్కగా వర్క్ అవుతుందండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనకి హెల్త్కి సంబంధించినటువంటి చాలా బెనిఫిట్స్ అయితే దీనిలో ఉన్నాయండి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసి తలంబ్రాల ప్లాంట్ అంటారండి. దీన్ని అనేక ఏరియాల్లో అనేక రకాలుగా పిలుస్తూ ఉంటారండి. అక్క చెల్లెలు ప్లాంట్ అంటూ ఉంటారు, లేదంటే తలంబ్రాల ప్లాంట్ అంటారు. ఇంకా కొన్ని ఏరియాస్లో కొన్ని విధాలుగా పిలుస్తూ ఉంటారండి. సో దీనివల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉండే ఈ ప్లాంట్ మన ఇంటి చుట్టుపక్కల ఎక్కువగా కంపల మీద ఉంటుందండి. మనం పిచ్చి మొక్కే అనుకుంటాం, కానీ దీనివల్ల ఔషధ గుణాలు అయితే చాలా ఎక్కువే అనుకోవచ్చు. సో దీనివల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. ఇలా ఈ చెట్టు ఆకులు ఉంటాయి కదండి, ఈ ఆకుల్ని ఎండబెట్టి ఈ ఆకుల్ని మనం నైట్ పడుకునే ముందు దూపంలాగా వేసుకున్నాం అనుకోండి, మనకి ఇంట్లో ఉన్నటువంటి దోమలు అనేది చక్కగా ఇటు పొగకి దూపంలాగా వేసినటువంటి ఆ పొగకి దూరంగా పారిపోతాయండి. ఒక్క దోమ కూడా కనిపించదు. సో వీటి ఘాటు స్మెల్ అంత చక్కగా వర్క్ అవుతుందండి. సో మనం పడుకునే ఒక 1 అవర్ ముందు దూపంలాగా వేసుకున్నాం అనుకోండి, దోమలు అనేవి ఒక్కటి కూడా ఉండవండి. చక్కగా వర్క్ అవుతుంది. అలానే కీళ్ళ నొప్పులు ఉన్న, కండరాల నొప్పులు ఉన్న ఈ ఆకు పసర్ని నైట్ పడుకునే ముందు మీకు ఎక్కడైతే మోకాలు నొప్పులు ఉన్నాయో అక్కడ ఆ పేస్ట్ని వేసేసి ఒక కాటన్ క్లాత్ పెట్టి చుట్టి కట్టుకున్నాం అనుకోండి, చక్కగా ఇలా క్రమేణా చేయటం వల్ల మోకాలు నొప్పులు కూడా తగ్గిపోతాయి. ఇది డయేరియా నుంచి కూడా కాపాడుతుందండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. మనకి ఎక్కువగా గజ్జి తామర కూడా ఎక్కువగా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అందరికీ కూడా అది స్ప్రెడ్ అయిపోతుంది. ఒక వైరస్ లాగా అయిపోతుంది కదండి. ఒకరికి వచ్చిందంటే ఇంట్లో అందరికీ వచ్చేస్తూ ఉంటుంది. అది ఎలా వస్తుందంటే, మనకి హాస్టల్లో చదివే పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎవరికైనా ఉంటే వాళ్ళ బట్టలు దోబీలో వేస్తూ ఉంటారు. ఆ బట్టల వల్ల కూడా మనకి ఎక్కువగా గజ్జి తామర అనేది వచ్చేస్తుంది. హాస్టల్లో చదివే పిల్లలకి మనం ఇంటి దగ్గరికి వచ్చారనుకోండి, మనకు కూడా వచ్చేస్తుంది. అంత వైరస్ అనమాట. అది ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. ఆ బాధ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. ఎన్ని మెడిసిన్స్ వేసినా అది కంట్రోల్ అవ్వదు, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇలా గజ్జి తామర ఉన్న ప్లేస్లో ఇలా ఈ ఆకుల్ని పేస్ట్ లాగా చేసి అక్కడ మనం ఆ పసర్ని ఆ గజ్జి తామర ఉన్న చోట నైట్ పడుకునే ముందు అప్లై చేసామనుకోండి, ఇలా క్రమేణా చేస్తూ ఉంటే గజ్జి తామర అనేది చక్కగా అరికట్టుకోవచ్చు అండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. ఇదివరకటి పూర్వం రోజుల్లో ఎక్కువగా పెద్దవాళ్ళు అప్పట్లో హాస్పిటల్ ఉండేవి కాదు, అలానే మెడిసిన్స్ కూడా ఉండేవి కాదండి. ఇప్పుడున్న మనం పరిస్థితులను బట్టి ఎక్కువగా హాస్పిటల్స్ ఎక్కువైపోయాయి, డాక్టర్స్ కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఏవి పడితే అవి మెడిసిన్స్ అయితే యూజ్ చేసుకుంటున్నాం. కానీ పూర్వం రోజుల్లో ఇలాంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి ప్లాంట్సే యూజ్ చేసేవాళ్ళండి. దీనివల్ల ఎక్కువగా ఔషధ గుణాలు అయితే ఉన్నాయండి. మన హెల్త్కి కూడా చాలా మంచిది ఈ ప్లాంట్. సో ఈ ఆకుల్ని మనకి గజ్జి తామర ఉన్న ప్లేస్లో నైట్ పడుకునే ముందు ఇలా ఈ పేస్ట్ని అక్కడ అప్లై చేసామనుకోండి, క్రమేణా చక్కగా గజ్జి తామర కూడా తగ్గిపోతుందండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. సో దోమలను నివారించవచ్చు. అలానే మనకి కాలు బెనికినా, లేదంటే కండరాల నొప్పులు వచ్చినా, మోకాలు నొప్పులు వచ్చినా ఈ ఆకు పసరి పేస్ట్ అక్కడ వేసేసి మనం ఒక నైట్ అంతా అలా ఉంచేసామనుకోండి, చక్కగా క్రమేణా బెనుకుడు నొప్పులు తగ్గుతాయి, మోకాలు నొప్పులు తగ్గుతాయి, కండరాల నొప్పులు తగ్గుతాయి. అన్ని బాధలకి ఉన్నటువంటి ఔషధ ప్లాంట్ అని చెప్పుకోవచ్చండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. ఈ ప్లాంట్స్ ఆకులు అంత చక్కగా వర్క్ అవుతాయండి. ఇవి శుభ్రంగా ఈ ఆకులను వాటర్లో క్లీన్ చేసేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకొని ఇలా మనకి మోకాల నొప్పి దగ్గర కానీ, కండరాల నొప్పుల దగ్గర కానీ, గజ్జి తామర ఉన్న ప్లేస్లో కానీ ఇలా అప్లై చేసామనుకోండి, గజ్జి తామర కూడా చక్కగా తగ్గిపోతుందండి. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. ఈ ఆకుల్ని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసి ఈ పర్సన్ని గజ్జి తామర ఉన్న ప్లేస్లో, కండరాల నొప్పులు ఉన్న దగ్గర యూజ్ చేయొచ్చు. బెనుకుడు సమస్యతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, అలాంటి దగ్గర కూడా ఇది అప్లై చేయొచ్చండి. అనుకోకుండా దెబ్బ తగులుతూ ఉంటుంది. ఆ గాయమైన చోట కూడా ఈ ప్లాంట్ ఆకుల్ని రసం రాస్తే చాలండి, చక్కగా మనకి తగ్గిపోతుంది. సో మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.